కోసమే ఎదురు చూస్తున్నా. ఇంకెక్కడ ఖైదీ? నీ ఖైదీని మగాల ఎప్పుడో బంధించి వెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళారు? మా స్థావరానికి. ఎక్కడ మీ స్థావరం? నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేనేమన్నా నీ మొగుండు అనుకుంటున్నావా కల్పన? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు మమ్మల్ని ఊరికమ్మ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నావని కూడా తెలుసు. ఓహో, అర్థమైంది. నువ్వు కూడా స్మగ్లింగ్ జాతికి చెందినవాడివి అన్నమాట. మా రహస్యాలు తెలుసుకున్న వాళ్ళే అంత తేలిగ్గా వదిలిపెట్టను. నిన్ను అమాంతంగా తీసుకెళ్ళి మా స్థావరంలో పడవేయగలను. నువ్వు ఎత్తుకొని పోవడానికి నేనేం ఆట బొమ్మని కాను. నీలాంటి ఆట బొమ్మల్లో ఆటలాడించిన వాడిని. నా కంట పడ్డాక నా దారి నుంచి తప్పించుకోవటం నీ కళ. అందమైన నీ రూపం చూస్తుంటే బంధించాలనిపించడం లేదు. ఛీ, మీలాంటి కర్కోటలకు జాలి కూడా ఎందుకు ఉంటుందిలే. నా చేతులతో బంధించే కన్నా నీ మెల్లో 3 ముళ్ళు వేస్తే బాగుంటుంది. అజంతా ఎల్లోరా శిల్పాలు మీకు చూస్తుంటే నన్ను నేనే మైమర్చిపోయాను. నీ బొల్లు నీ దగ్గర పెట్టుకుంటే నీకే చాలా మంచిది. ఈ జగతిలో నీలాంటి సుందరుని చూడటం ఇదే మొదటిసారి. నువ్వు నా కోసం దిగి వచ్చిన దేవకన్యవు కదూ. నన్ను నీ వాడిగా చేసుకో. నేను నిన్ను పాతి పెట్టడానికి వచ్చిన మృత్యుదేవతని. నీ శవాలను మా ఊరు శ్మశానంలో పాతి పెట్టగలను. జగాలలో యగాలుగా తారుమారు చేయి ఈ అందరిని ధిక్కరిస్తే నీకు వేసే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకో. నేను పశువుల మార్గముందే నా కైగిల్లో చేరిపోర్రా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడమే రాజ్యాంగ సాంప్రదాయం. మాకు ఎదురు తిరిగే వాళ్ళని శ్మశానంలో పాతి పెట్టగలను. బాగా గుర్తుపెట్టుకు, అతి త్వరలోనే మీరందరూ వల్ల కాటికి వెళ్ళబోతున్నారు. నీలా విర్రవీగిన వారంతా భూగర్భంలో కలిసిపోయారు. నీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నాకు బుద్ధి చెప్పాలనుకున్న వాళ్ళ శీలం ఎలా దోచుకోవాలో నాకు బాగా తెలుసు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఒక అందమైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి ఏం చేస్తాడో అదే చేసి చూపిస్తా. ఆగు, అడుగు ముందుకు వేసావో జాగ్రత్త. నీలాంటి జానలను నెరజానలను ఎంతో మందిని చూశాను. ఈవందర్ నా మనసు నీ ప్రేమ కోసం తహతహలాడుతుంది. నీ వాలు చూపులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈవందర్ కొండూరు వంశానికి వారసుడు. ఇంకా కొద్ది క్షణాల్లో నా విషపు కొరల్లో నలిగిపోతున్నా కల్పన. ఏయ్, నీ ఎదిరింపులకు బెదిరింపులకు భయపడి ఆడదానిలా కనిపిస్తున్నానా నేను? పులిబోలులో పడ్డవాళ్ళు, నా కనుచూప మేర చిక్కిన వాళ్ళు అంగుళం కూడా కదలలేరు. పంతాల మారి ఆ చెంతకరా. వదులురా రాక్షసుడా. ఏమే నన్నే కొడతావా? చాలా ఇంకా ఏమన్నా వడ్డించమంటావా? నన్ను కొట్టావని మురిసిపోతున్నా కదూ. నన్ను కొట్టావని మురిసిపోతున్నా కదూ. ఇప్పుడు నీ మాన ప్రాణాలతో చెలగాటమాడతా.
ఇలాంటి మాటలు విని విని విసిగెత్తిపోయాను. ఇంకా ఎందుకు నన్ను వేధిస్తావు? ఈ వద్ద ప్రసంగం గట్టిపెట్టి నాతో లేచిరా. చిలకా గోరికల్లా ఈ జనానికి దూరంగా ఎక్కడికో ఎగిరిపోదాం. నీకోసం, నీ ప్రేమ కోసం ఈ కత్తిని దూరంగా పడవేస్తాను. శివందర్, నా పాత జీవితానికి గుడ్ బై చెప్పి నూతన జీవితం ప్రారంభిద్దాం. నా మాట కాదనుకుర్రా. శివందర్, నిజంగా నువ్వెంత మంచివాడివి. ఎత్తుకో. డైలాగ్ ఉంది. నా వైపు ఎనిమిది. నన్నే మోసం చేస్తావు కదూ. నా నుంచి తప్పించుకున్నా మా దాదా మాత్రం నిన్ను వదిలిపెట్టడా.